హలో ఎవ్రీవన్. నేను మీ రాధిక. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. సో ఇక్కడొచ్చేసి చపాతీ ప్రిపేర్ చేస్తున్నా. మార్నింగ్ అయితే నిజం చెప్పాలంటే చాలా పని ఉంటది. సండే రోజు ఇంకా దారుణంగా ఉంటదనమాట. నాకైతే అంట్లు గానీ ఏదైనా అన్నీ డబల్ డబల్ చేసినట్టు అనిపిస్తది పని ఏదైనా సరే. ఇక్కడొచ్చేసి నేను చపాతీ అండ్ ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నా. ఎగ్ ఫ్రైకి చూసారా ఏంటి అంతంత పెద్ద పెద్ద ఉల్లిపాయలు కోసారనుకుంటున్నారా? మీకు గుర్తుందా? నా చిన్నప్పుడు మా ఇంట్లో 10 మెంబర్స్ ఉండేవాళ్ళనమాట. సో కోడిగుడ్డు ఎప్పుడు చేస్తే కోడిగుడ్డు కన్నా అందులో ఉల్లిపాయలు ఎక్కువ కనిపించి పెద్ద పెద్దవి కోసేవాళ్ళనమాట ముక్కలు. ఎందుకంటే కూర ఆటి వచ్చిద్ది. అంటే కూర ఎక్కువగా కనిపించిద్దనమాట. ఉల్లిపాయలు ఎక్కువ వేయటం వల్ల కోడిగుడ్లు తక్కువ పడతాయి. సో ఇక్కడ అందుకే అంతే. ఇంక అంతకు మించి ఏం లేదు. ఇంక మార్నింగ్ నేనేంటంటే సర్లే సింపుల్‌గా చేసేద్దాం అని చెప్పి పెద్ద పెద్దయి కట్ చేశాను. సో మేమంటే ఫ్యామిలీ 10 మెంబర్స్ ఉండేవాళ్ళం కదా! చిన్నగా డివైడ్ అవ్వటం స్టార్ట్ అయ్యాక మేము వేరుపడ్డాక చాలా చిన్న చిన్నవి కట్ చేసేవాళ్ళం నిజం చెప్పాలంటే ఆనియన్స్. ఇప్పుడంటే ఆనియన్స్ ఇంత ప్రైస్ ఉన్నాయి కానీ నా చిన్నపిల్లలప్పుడు ఎంతుండేదో తెలుసా? ఆల్మోస్ట్ ఒక 100 కేజీల బస్తా అని అనౌన్స్ చేస్తూ ఉండేవాళ్ళు. 100 కేజీల బస్తా, 80 కేజీల బస్తా అని చెప్పి. సో ఇలా బస్తా ఉండేదనమాట. ఆ బస్తా రూ. 350 అనమాట. ఎప్పుడు 2004 ఆ టైంలో. అంతే. అంతకు మించి కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఉల్లిపాయలు ఇంత ప్రైస్ ఉన్నాయి కానీ నా చిన్నప్పుడైతే అంత ప్రైస్ ఉండేవన్నమాట. 2004 ఆ టైంలో మేబీ నేను థర్డ్ స్టాండర్డ్, ఫోర్త్ స్టాండర్డ్‌లో ఉండేదాన్నేమో అంతే. ఫోర్త్ స్టాండర్డ్ ఏమో అంతే. అంతకు మించి కూడా లేదు. సో అప్పుడు అసలు రూ. 350 ఉండేది. చాలా చీప్‌గా ఉండేదనమాట. మేము కంపల్సరీగా బస్తా తీసుకునేవాళ్ళం. బస్తా తీసుకొని ఇండ్ల దగ్గర 10 మంది ఉండేవాళ్ళు కదా! మన చుట్టాలే వచ్చేవాళ్ళనమాట. 5 కేజీలు కావాలని, 10 కేజీలు కావాలని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలకి తగ్గట్టు ఇప్పుడు నలుగురు ఉన్నోళ్ళనుకోండి నెలకు 4 కేజీలో, 5 కేజీలో తీసుకుంటారు. సో అలా 10 మందికి కూడి ఒక బస్తా తీసుకునేవాళ్ళనమాట. మేమెప్పుడు బస్తా దింపుకునేవాళ్ళం. ఇంక అందరికి కాటా వేసుకొని ఆ 10 మంది షేర్ తీసుకునేవాళ్ళనమాట. మేము 25 కేజీస్ తీసుకునేవాళ్ళం మంత్లీ. తీసుకొని మిగతాయి ఏం చేసేవాళ్ళం అంటే మిగతా ఏయైతే ఉంటాయో 70 కేజీస్ ఏయైతే ఉంటాయో అవి వాటాలేసుకునేవాళ్ళనమాట. మాకిన్ని కావాలి, మాకిన్ని కావాలని చెప్పి. మీలో ఎవరికైనా ఇలాంటివి ఉంటే షేర్ చేయండి అబ్బా! నిజంగా మేమైతే అలా చేసేవాళ్ళం అనమాట. ఆనియన్స్ లేకపోతే ఏదైనా బల్క్‌గా వచ్చాయి కొన్ని కొన్ని మా చిన్నపిల్లలప్పుడు. అప్పుడు మేము ఎక్స్ట్రా తీసుకొని ఇలా వాటాల్లో వేసుకొని కలిసేవాళ్ళనమాట ఇంటి దగ్గర మా పెద్దమ్మోళ్ళు లేకపోతే మా అమ్మమ్మోళ్ళు ఇలా ఇంటి చుట్టుపక్కనోళ్ళంతా. ఇక వచ్చేసి చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నా. అసలు చికెన్ కడగటం ఇంకా దారుణం అనమాట. దీన్ని 2, 3 టైమ్స్ కడుక్కుంటాను. కొంతమంది కడగను అంటారు. మటన్ కడగరు అనని అంటూ ఉంటారనమాట. నిజంగానే మటన్ కడుక్కోకుండా తింటే అంత టేస్ట్ ఉంటదా? నాకైతే ఏదైనా కడక్కపోతే అసలు తినబుద్ధి కూడా కాదు నిజం చెప్పాలంటే. నేను ఉప్పు, పసుపు వేసుకొని బాగా కడుక్కుంటాను. నిజం చెప్పాలంటే ఆ రోజు అంట్లైనా ఏదైనా డబల్ డబల్ ఇంకా నీచు స్మెల్ వస్తాయన్నమాట. అవన్నీ కడుక్కోవాలి కదా! షింక్ గానీ ఏదైనా సరే. ఒక్కొక్క రోజు నార్మల్ డేస్‌లో షింక్ కడగకుండా వదిలేసినా సరిపోతది. పర్లేదు. అదేం పెద్ద మ్యాటర్ కాదు. సో, కానీ చికెన్ చేసిన రోజు, అంట్లు కడిగిన రోజు కంపల్సరీగా అది కడగాలి. లేకపోతే ఆ స్మెల్ దారుణంగా ఉంటదనమాట. కిచెన్ అంతా ఏదో నీచు స్మెల్ అనిపిస్తది. కడుక్కోవాలి. కడుక్కొని నీట్‌గా నేను కట్ చేసుకుంటా అనమాట. ఎప్పుడైనా సరే చికెన్‌ని కట్ చేసుకుని ఇంటికాడ అసలు కట్ చేయొద్దండి. నేనైతే ఇంటి దగ్గర చిన్నపిల్లలప్పుడైతే కత్తిపీట ఉండేది. ఇప్పుడైనా ఉంది మా ఇంట్లో. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర కూడా కత్తిపీట ఉంది. కానీ అది కింద కూర్చొని దాన్ని శుభ్రంగా కట్ చేయాలంటే బద్ధకం. దాన్ని చాకుతోటే కట్ చేయాలనమాట ప్రశాంతంగా. కింద కూర్చొని లేచి అబ్బా! ఇది అంతా ఎవరు పడతారు మళ్ళీ ఆ కత్తిపీటను కడగాలి అని చెప్పి మీరు ఐడియాలో ఉన్నాయి అసలు కత్తిపీటలు ఇప్పుడు అసలు ఎవరు వాడను కూడా వాడట్ల. ఇంకా కొంతమంది చాకు అండ్ వుడెన్‌ది ప్రిఫర్ చేస్తున్నారు. ఏంటిదంటే బోర్డు. అంటే కూరగాయలు కట్ చేసుకునే బోర్డ్ ఏదైతుందో వుడెన్‌ది బెస్ట్ లేకపోతే స్టీల్ బెస్ట్ అని అంటున్నారు. అసలు ఇయన్నీ ఎందుకు సింపుల్‌గా కత్తిపీటతో కట్ చేసుకోండి. అసలు ఏ గోల ఉండదు. దానికి డబ్బులు పెట్టే పని ఉండదు. వుడెన్‌ది బోర్డ్ కొనే పని ఉండదు. ఇక్కడేంటంటే ఎవరైనా సరే అట్రాక్షన్ అనమాట. కొత్త కొత్త వస్తువులకి అట్రాక్ట్ అయిపోవటం. మళ్ళీ ఓ 20 డేసో, 50 డేసో వాడేసాక మళ్ళీ పాత పడిపోతాయి. అంతే బేసిక్‌గా ఏం ఉండదు. కొనాలి. ఏదో ఒకటి కొనాలి. ఇక్కడ మెయిన్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఎవరికైనా సరే ఇండివిడ్యువల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఎవరి మీద పెత్తనాలు చేసే అవకాశం లేదు. ఇప్పుడు ఒక అత్తగారొచ్చి అమ్మ నువ్వు ఈ వస్తువు కొనొద్దు అని చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. హ్యాపీగా మనకు నచ్చినవి మనం కొనేసుకుంటున్నాం. అసలు ఎంత ఖర్చు అవుతుందా ఏంటి అనేది బేసిక్‌గా మనకు కూడా ఏం తెలియటం లేదు. సో, అందుకే అసలు మెయిన్ ఈ ప్రమోషన్స్ అన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతాయో తెలుసా? ప్రమోషన్స్ కాదు. కొత్త కొత్త వస్తువులన్నీ కొనటం ఎక్కడ స్టార్ట్ అయిద్దో తెలుసా? మనల్ని ఎవరు ఏమీ అనట్లేదు. హ్యాపీగా మనం ఏదైనా కొనుక్కోవచ్చు అనే దగ్గర నుంచే మాక్సిమం స్టార్ట్ అయ్యేది. అది కాక ఇప్పుడు ఎవరికైనా లక్షల లక్షల సాలరీస్ వస్తున్నాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటూ ఉంటున్నారనమాట. నచ్చింది కొనుక్కోవడం తప్పులేదు. కానీ ఆ కొనుక్కున్న వస్తువు మనకి ఎంత యూజ్ అవుతుందనేది ఫస్ట్ ఆలోచించడం మెయిన్ థింగ్ అనమాట.
మనం ఏంటంటే ఒక సొసైటీలో ఉన్నాం. అది కొనుక్కుంటూ మనకిది రెస్పెక్ట్ ఉంటదేమో, లేకపోతే ఇది మన ఇంట్లో ఉంటే అందరు ఈ అమ్మాయి చూడు ఎంత నీట్‌గా ఉంచుకుందో, నీట్‌గా మెయింటైన్ చేస్తుందో అనుకుంటున్నారు అనేది అసలు ఫస్ట్ మీలోంచి తీసేయండి. అదున్నంత కాలం మనకు ఖర్చే కనపడుతూ ఉంటదనమాట లేడీస్‌కి. వన్స్ ఒకసారి మీరది తీసేస్తే మనకి ఏ పనికిరాని వస్తువైనా మనకది పనికొచ్చేదిలాగే కనిపిస్తది. సో, అది గుర్తుపెట్టుకోండి సరిపోతది. మెయిన్‌లీ ఎవరు గుర్తుపెట్టుకోవాలో తెలుసా ఇది? మిడిల్ క్లాస్‌లో ఉన్న హౌస్ వైఫ్ గుర్తుపెట్టుకుంటే చాలు. హయ్యర్ క్లాస్‌లో ఉన్నవాళ్ళు అసలు గుర్తుపెట్టుకోవసరం లేదు. వాళ్ళు ఖర్చు పెట్టినా ప్రాబ్లమ్ ఏం లేదు. వాళ్ళ దగ్గర దండిగా ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకోవడంలో కూడా తప్పేం లేదనమాట. అంటే నేననేదేంటంటే మనలాంటి వాళ్ళం ఆలోచించామంటే మిడిల్ క్లాస్ వాళ్ళం ఆ రూపాయి దేనికో దానికి ఇన్వెస్ట్‌మెంట్‌కి పనికొస్తది అంతే. సో, ఇక్కడొచ్చేసి నేను చికెన్ కట్ చేసుకుంటున్నా. సండే రోజు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు అసలు మాకేం టాపిక్ దొరకట్లేదు. ఎలా చేయాలి? అసలు ఏంటి అనుకుంటే సండే రోజు మీరు మినిమమ్ కష్టపడితే 3 వీడియోస్ వస్తాయి. ఎందుకో తెలుసా? నాకు నాన్ వెజ్ చాలా తక్కువ చేయటం. అంటే టేస్టీగా నేను చేయలేననమాట. జస్ట్ నార్మల్‌గా తినగలిగేటట్టు చేస్తా అంతే. కానీ నాన్ వెజ్ కొంతమంది సండే రోజు 2, 3 ఐటెమ్స్ తెచ్చుకుంటారు. అవునా కాదా? కొంతమంది చికెన్, ఫిష్ ఇలా 2, 3 ఐటెమ్స్ తెచ్చుకుంటారనమాట. మీకు అక్కడే 3 వీడియోస్ వస్తున్నాయి. చికెన్ కర్రీ, లేకపోతే ఫిష్ పులుసు, ఇంకోటి ఆ ఫిష్ తోటి ఫిష్ ఫ్రై ఇలా చాలా రకరకాల రెసిపీస్ వచ్చిన వాళ్ళేంటంటే ఇవన్నీ షార్ట్స్‌లో అప్‌లోడ్ చేసుకున్నా, లేకపోతే దీన్ని ఫుల్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేసుకున్నా మీకు ఇక్కడే 2, 3 వీడియోస్ దొరుకుతాయి. దాంతో పాటు అడిషనల్‌గా బిర్యానీ చేసినా ఇలా చేసుకుంటే ఏంటంటే మీకు 2, 3 వీడియోస్ సింపుల్‌గా దొరుకుతాయండి హ్యాపీగా. విడి డేస్‌లో ఒక 2 వ్లాగులు చేసుకున్నా మీరు హ్యాపీగా సరిపోతాయి. మాకు మాట్లాడటం తెలియటం లేదనుకున్నా ఇలాంటి ఎక్స్‌ప్లెయిన్ చేయటంతోటి సరిపోతది మాక్సిమం. లేదు మీరు ఆ కర్రీలోకి ఏం ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేస్తున్నారు, మీరెంత సింపుల్‌గా చేసుకుంటున్నారు, అసలు వన్ డేలో 3 కర్రీస్ మీరెలా చేసుకోవడానికి ఎంత టైం పీరియడ్‌లో చేస్తున్నారు. ఇలాంటివన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయటం ద్వారా ఏంటి అననంటే మీకు అసలు చాలా టైం అనేది అక్కడే సరిపోతదనమాట. వాచ్ అవర్స్ ఎలా పెరుగుతాయి. ఇప్పుడు 20 మినిట్స్ వీడియో కంపల్సరీగా వస్తది. ప్రతి వీడియో ఇప్పుడు చికెన్ కుక్ అవ్వడానికి మోస్ట్‌లీ ఎంత లేదనుకున్నా 15 మినిట్స్ వీడియో పట్టిద్ది. చేపల పులుసుకి 15 మినిట్స్ వీడియో పట్టిద్ది. అదంతా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారు ఇదంతా చెప్పుకోవడానికి చాలా టైం పడుతుంది. మీరు ఫస్టు చెప్పడం నేర్చుకోండి. మాట్లాడటం నేర్చుకోండి సరిపోతది. ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానాన్ని నేర్చుకోండి సరిపోద్ది. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే మీరు ఏం చెప్పాలనుకున్నా అది నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఏ ప్రొడక్ట్ అయినా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకున్నా సో, ఇంకోటి మీరు ఏది చేయాలి అనుకున్నా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేర్చుకోండి. అదే సండే మీరు బయటికెళ్తారు. అది షార్ట్స్‌లో అప్‌లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 2, 3 షార్ట్స్ అక్కడే అప్‌లోడ్ అయిపోతాయన్నమాట. సినిమాకెళ్లారా అదొక షార్ట్ అప్‌లోడ్ అయిపోద్ది. లేదు మీ దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్‌కెళ్లారు అదొక అక్కడేం కలెక్షన్స్ ఉన్నాయి. సో, ఇలా సింగిల్ షార్ట్స్ అప్‌లోడ్ అయిపోతాయి. ఆల్మోస్ట్ 3-4 షార్ట్స్ వచ్చాయనుకోండి మీకు బయటికెళ్ళినప్పుడు. అవి 4 డేస్ మీకు యూజ్ అవుతాయండి కంపల్సరీగా. యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎప్పుడైనా బేసిక్‌గా రోజు కంపల్సరీగా ఒక వీడియో, ఒక షార్ట్ అప్‌లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కుదిరితే 2 షార్ట్స్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. లేదు మాకు కుదరటం లేదు, మాకంత కంటెంట్ రావట్లేదు ఎవ్రీడే సింగిల్ షార్ట్ అప్‌లోడ్ చేయండి. ఎవ్రీడే సింగిల్ వీడియో అప్‌లోడ్ చేయండి. అది అట్‌లీస్ట్ 8 మినిట్స్ ఉండే వీడియో అప్‌లోడ్ చేయండి. ఒక 1 మినిట్ 60 సెకండ్స్ వీడియో అంటే ఎవరికైనా దొరికిద్ది వన్ డే మొత్తంలో. అలా ప్లాన్ చేసుకోండి. ఏది దొరక్కపోతే ఈటింగ్ ఎ ఎ వా వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే చేస్తారు కదా! సింపుల్‌గా మనం ఏం తింటున్నామో అదే చూపించడానికి మీరు ట్రై చేయండి. సరిపోతది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనం చిన్నగా కష్టపడితే రేపొద్దున మనమంటూ నచ్చితే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఒక పాయింట్‌లో క్లిక్ అయ్యే ఛాన్స్ కంపల్సరీగా ఉంటది ఎవరికైనా సరే. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి సరిపోతది. చిన్నగా కంపల్సరీగా క్లిక్ అవుతాం. ఇప్పుడు నేను అదే చేస్తున్నా అనమాట నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఈ 20 డేస్ నుంచి 20 డేస్ కూడా కాలేదేమో నేను మేబీ వీడియోస్ అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేసి. సో, ప్రతి డే అప్‌లోడ్ చేస్తున్నా. నేను నా ఆదివారం స్కిప్ చేశా. ఎందుకంటే నేను నా ఆదివారం కొంచెం బయటికెళ్ళటం, మూవీకెళ్ళటం, బీచ్‌కెళ్ళటం ఇలాంటివన్నీ జరిగాయనమాట. అసలు ఎడిటింగ్ గానీ ఎక్కడ టైం కుదరలేదు. ఇప్పుడు నిజం చెప్పాలంటే నేను నిద్రపోయేటప్పటికి 2 అయిందనమాట. ఇప్పుడు 5:45కి లేచి బయటకొచ్చి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో, మనకంటూ ఒక ఏంటి ఏదో అంటారు గదా! మనకంటూ ఒక రెగ్యులర్ టైమ్ ఉంటది. మనం ఇది చెయ్యాలి, మనం ఇది కంపల్సరీగా అప్‌లోడ్ చేయాలి అనే ఒక బాధ్యత ఉంటది. అలాంటప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పా. మనం ఎంత కష్టపడ్డామన్నది కాదు. మనకు కాస్తో కోస్తో అదృష్టం కలిసొచ్చిన రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఏదో అంటారు కదా! పాత నీరు పోయే కొద్దీ కొత్త నీరు వస్తానే ఉంటది. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా అంతే కొంతమందిని చూసి బోర్ కొట్టినప్పుడు మనలాంటి వాళ్ళు ఎక్కడో ఒక పాయింట్‌లో నచ్చే ఛాన్స్ ఉంటది. అలాంటప్పుడు కంపల్సరీగా మన వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అవుతాయి. నిజం చెప్పాలంటే నా 100 వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. 95 ఏమో అంతే.
ఇంక నేను ఇంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నా చూడండి. ఏదో పెద్ద కంప్లీట్ అయిన వాళ్ళు మాట్లాడతారు చూడండి. అలా మాట్లాడుతున్నా. నావి కంప్లీట్ కాలేదు. కానీ ఏదో ఒక రోజు కంప్లీట్ అవుతాయనే ఆశ. అంతే. అంతకు మించి ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేయటానికంటూ ఏమీ లేదు. ఆ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయితేనే ఒక రూపాయి అంటూ రావటానికి ఛాన్స్ ఉంటది. ఒక ఛాన్స్ ఉంటది అంతే. మళ్ళీ అక్కడేమైనా స్ట్రైక్స్ పడ్డా, లేకపోతే ఇంకోటి జరిగినా మేబీ అది గూడా ఉండదు. కానీ మనం కష్టపడితే ఈసారి కాకపోతే ఇంకొకసారైనా క్లిక్ అవుతామనే మనకి ఒక కాన్ఫిడెంట్ కంపల్సరీగా ఉంటది. సో, ఇక్కడైతే నా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరైతే ఇలాగే చేసుకుంటారో లేదో కామెంట్ చేయండి. నేను చికెన్‌లో కారం అన్ని స్పూన్లు వేస్తాను, ఎన్ని స్పూన్లు వేస్తాను అని నేను చెప్పను. నాకు ఎర్రగా కనిపించేంత మటుకు వేసుకుంటాను. అది ఎర్రగా కనిపించింది అంటే మనకు అన్నంలోకి తినడానికి స్పైస్ సరిపోతది చికెన్‌కి మాత్రం. చికెన్‌లో కొంచెం కారం ఎక్కువే పడతది. నేను అనుకోకుండా కొంచెం నూనె గూడా ఎక్కువే అయిపోయిందనమాట. ఇంత నూనె నేనెప్పుడు వేయలేదు. అందుకని నేనేం చేశానంటే కర్రీ చేయంగానే పక్కకు పెట్టేసాను అనమాట. చూడండి ఎంత ఆయిల్ కనిపిస్తుందో. ఇవి నైట్ మిగిలిపోయిన చపాతీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. సో, అవే అనమాట. ఆ నైట్ మిగిలిపోయిన చపాతీ, కొంచెం అంత రైస్, కొంతమంది చికెన్ పెట్టుకొని తినేస్తున్నా. ఇక మేమైతే బయటకి స్టార్ట్ అయిపోయాం. నేను, తాతయ్య, పాప, మా హస్బెండ్ అందరం బయటికెళ్ళిపోయామనమాట సరదాగా. ఏంటంటే కొన్ని చూడటానికి వెళ్ళాం. ఇక్కడ దగ్గరలో ల్యాండ్స్ ఉంటే ఊరికే చూసొద్దామని సరదాగా వెళ్ళామంతే. మేమేం అనుకోలేదు ఇంకా. ఏం చేయలేదు. ఏదన్నా చేస్తే ఫర్దర్ వీడియోస్‌లో కంప్లీట్‌గా మీకు చెప్తాను. సో, ఊరక చూసొద్దామని ఇక్కడైతే బాగున్నాయన్నమాట ల్యాండ్స్ గూడా. ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే వైజాగ్‌లో మీ దగ్గర మనీ ఉంటే చేసేయండి. సో, నా వీడియో ఎలా ఉంది ఏంటనేది ఒక చిన్న కామెంట్ చేసి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై